అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. అతనికి ఎంతమంది చుట్టాలున్నా ఎవరూ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. అయితే ఆ రైతుకి ఒక ఇల్లు, చిన్న పొలము ఉన్నాయి. అవి రెండు తానే చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉండి ఎవరైనా సహాయానికి వస్తారేమో అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక ఎలుగుబంటి కనిపించింది. సరే అని ఎలుగు దగ్గరికెళ్ళి, ఎలుగు ఎలుగు, నాకు పొలం పనిలో సహాయం చేస్తావా అని అడిగాడు. అప్పుడు ఎలుగు, అలాగే చేస్తాను, కానీ మరిద్దరము పొలం పండాక ఎలా పంచుకుంటాం దాన్ని అని అడుగుతుంది. అప్పుడు ఆ రైతు ఎలుగుతో, భూమిపైన పండినవన్నీ నీవి, భూమి కింద పండినవన్నీ నావి అని అన్నాడు. దానికి ఎలుగు సరే అని ఒప్పుకుంటుంది. ఎలుగు ఆ రోజు నుంచి ఎంతో కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ పొలాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. కొన్నాళ్లకి పంటలొచ్చాయి. అయితే ఇద్దరూ పంచుకుందామని పొలం దగ్గరికి వెళ్లారు. రైతు ఎలుగుతో, నీకు గుర్తుంది కదా, భూమి పైన పండినవి నీవి, భూమి కింద పండినవి నావి అని మళ్ళా ఒకసారి ఎలుగుకి గుర్తు చేశాడు. ఎలుగు గుర్తుంది అని చెప్తుంది. రైతు ముందుగా భూమిపైన ఉన్న మొక్కలన్నీ కత్తిరిచ్చేసి ఎలుగుకి ఇచ్చేశాడు. తాను మాత్రం భూమిలో పండిన బీట్రూట్లన్నీ తీసేసుకున్నాడు. అది చూసి ఎలుగుకి దానికి గడ్డి మాత్రమే వచ్చిందని ఎంతో బాధపడుతుంది. రైతు మోసం చేశాడని తెలుసుకొని దిగులు పడి రైతు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్నాళ్లు గడిచాక మళ్ళీ రెండో పంట వేసే సమయం వచ్చింది. రైతు మళ్ళీ ఎలుగు దగ్గరికి వెళ్ళి, ఎలుగు ఎలుగు, నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. ఎలుగు సరే అని ఈసారి మాత్రం భూమిపైన పండినవి నీకు, భూమి కింద పండినవి నాకు అని చెప్తుంది. రైతు అలాగే, తప్పకుండా భూమి కింద పండినవి నీకే ఇస్తాను అని చెప్తాడు. రైతు ఎంతో తెలివిగా ఈసారి గోధుమ పంట వేశాడు. పాపం ఎలుగుకి ఆ సంగతి తెలీదు కదా. పంటని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడి పనిచేస్తూ ఉంది. మళ్ళీ పంటలు బాగా పండాయి. పంచుకుందామనేసరికి రైతు భూమిపైన పండినవి నావి అని గోధుమలన్నీ తీసేసుకున్నాడు. భూమి కిందవి నీవి అని వేళ్లు మాత్రమే ఎలుగుకి ఇచ్చాడు. ఎలుగు మళ్ళీ మోసపోయిందని అర్థం చేసుకొని రైతు తనని ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నాడని బాధపడి అక్కడి నుంచి అడవిలోకి దూరంగా వెళ్ళిపోతుంది. రైతుకి ఎలుగు విలువ అప్పుడు తెలియకపోయినా తరువాత ఏడాది మళ్ళీ పొలం వేసుకుందామనేసరికి ఎవరూ సహాయానికి లేరు. ఎలుగుని పిలిచినా అది మళ్ళీ ఎలాగూ రాదు. తానొక్కడే అంత పని చేసుకోలేక, పొలం పండించుకోలేక, ఆ సంవత్సరం అంతా రైతు డబ్బులు సంపాదించుకోలేక ఎన్నో కష్టాలు పడ్డాడు. రైతుని నమ్మి ఎవరు సహాయానికి కూడా ఇంక ముందుకు రావడం మానేశారు. అందుకే మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకూడదు. మోసం చేస్తే ఎవరూ మనల్ని ఇక నమ్మరు. మరి అదండి కథ. కథ కంచికి మనమింటికి. అందరం ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం.